ప్రజలందరూ కూడా డెఫినెట్గా నిరభ్యంతరంగా క్షేమంగా ఉండవచ్చు. ఎందుకంటే ఒకటి, ఈరోజు మనకి రిజల్ట్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. జనరల్ పాపులేషన్లో 93% పైగా ఈరోజు యాంటీబాడీస్ డెవలప్ అయినాయి మన తెలంగాణ రాష్ట్రంలో. అండ్ ఇది ఒక హైదరాబాద్లో 97% ఉంటే మినిమం మన వనపర్తి డిస్టిక్లో కూడా, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో కూడా సుమారు 90% వరకు, అంటే మొత్తం అన్ని జిల్లాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో 90 నుంచి 97% మధ్యలో మనకి జీరో పాజిటివ్ రేట్గా ఉండి అన్ని జిల్లాలు కూడా రాబోయే రోజుల్లో 4th వేవ్ నుంచి సేఫ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలా అని చెప్పేసి మనం అప్పుడే ఈ కరోనా ఆర్ కోవిడ్ కథ ముగిసిపోలేదు. మనం కేసులు ఢిల్లీలో చూస్తున్నాం, అలాగనే మిగిలిన రాష్ట్రాల్లో చూస్తున్నాం. దీనితో పాటు ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలో, ఒకటి ఇంతకుముందు చెప్పినట్లు బూస్టర్ డోస్ రూపంలో ఎల్డర్లీ పాపులేషన్ వాళ్ళకి, అలాగనే ఈ పిల్లలు 12 నుంచి 17 సంవత్సరాలకు వ్యాక్సిన్ తీసుకోవటం, అలాగనే ఈ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మ్యారేజెస్, ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు కేవలం మాస్క్ అనే ఒక జాగ్రత్త తీసుకోవడం ద్వారా, మాస్క్ని మీరు ప్రాపర్గా ధరించడం ద్వారా మీరు తప్పకుండా మిమ్మల్ని మీరు పూర్తిగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రజలు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్య శాఖకు ఈ కోవిడ్ కట్టడి నివారణకు సహకరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్, మీకున్న అంచనా ప్రకారం 4th వేవ్ తెలంగాణ రాష్ట్రంలోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? గతంలో మీరు చెప్పడం జరిగింది కదా సార్? అంటే ఎస్పెషల్లీ 4th వేవ్ ప్రారంభమైందని చెప్పి మనం అనుకో. ఎందుకంటే మన దేశంలో XE వేరియంట్ ఇప్పటివరకు కూడా మనకి ఈ ఒమిక్రాన్ వేరియంట్లో మనకి 2 ఉప వేరియంట్ చూసాము. ఒకటి BA1 అండ్ BA2. ఇనిషియల్ స్టేజ్లో వచ్చేసేసి BA1 మనకి 30% పాపులేషన్కి మనకి ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. BA2 వేరియంట్ 70%. ఇప్పుడు మనం వస్తున్న జీనోమ్ సీక్వెన్సింగ్ మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, మొత్తం మీద మనం తీసుకుంటే ఇప్పుడు 94% వచ్చేసేసి BA2 వేరియంట్ మాత్రమే మనం విస్తృతంగా మనం చూస్తున్నాం. ఇది BA2 వేరియంట్ ప్రబలంగా ఉన్నది. అలాగనే ఏదైతే చైనా కానివ్వండి, తైవాన్ కానివ్వండి, సౌత్ ఆఫ్రికా కానీ ఇతర దేశాలు ఎక్కడైతే మనం ఈ వాళ్ళు 4th వేవ్ 3rd వేవ్ రూపంలో వాళ్ళు చూస్తున్నారో అవన్నీ కూడా కేవలం ఒమిక్రాన్ వేరియంట్. అంటే ఆల్రెడీ మన దేశం కానివ్వండి, మన రాష్ట్రం కానివ్వండి, ఈ వేరియంట్స్ ఆల్రెడీ పాస్ అయిపోయినాం మనం కంప్లీట్గా. ఇప్పుడు మనకి కొత్తగా ఉన్న కన్సర్న్ ఏంటంటే ఏదైతే XE వేరియంట్ అని మాట్లాడుతున్నామో ఆ XE వేరియంట్ వచ్చేసి మనకు ఢిల్లీలో ఒక కేసు, రెండో కేసు వచ్చేసి మహారాష్ట్రలో మాత్రమే నమోదవడం జరిగింది. సో ఈ ఏదైతే XE వేరియంట్కి సంబంధించి కూడా వాటికి సంబంధించిన సిమ్టమ్స్ కానివ్వండి, వాటి సివియారిటీ కానివ్వండి, అది కేవలం మైల్డ్గా మాత్రమే ఉండడం జరిగింది. అంటే మనకి డెల్టా వేరియంట్ లాగా, 2nd వేవ్లో వచ్చిన డెల్టా వేరియంట్ లాగా ఎక్కడ ఆ సివియారిటీ కానీ, లేకపోతే హై ఇన్ఫెక్షన్ రేట్ కానీ, హై మార్బిడిటీ కానివ్వండి, మోర్టాలిటీ కానివ్వండి ఎక్కడా లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే XE వేరియంట్ అని వస్తుంది అనుకుంటున్నామో అది కూడా అది ఉండకుండా ఇది నార్మల్గా ఒక రెగ్యులర్ ఫ్లూ, సాధారణ ఫ్లూ లాగా రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు కూడా ప్రజలకి మీ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ ఈ SARS కరోనా వైరస్ అనేది ఎండమిక్ స్టేజ్కి మనం వెళ్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా చెప్పాం, ఈ సంవత్సరాంతానికి అంటే డిసెంబర్ 2022 వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ SARS కరోనా వైరస్ 2 పాండమిక్ ఏదైతుందో కంప్లీట్గా ఎండమిక్ స్టేజ్కి పోయే అవకాశం ఉంటుంది. ఇది నార్మల్ ఫ్లూ లాగా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని మనం రాబోయే రోజుల్లో సాధారణ జలుబులాగానే మనం చూసుకుని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ అప్పటి వరకు ఒకటి ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించడం, రెండోది వ్యాక్సిన్ తీసుకోవటం. తద్వారా మాత్రమే ఈ కొత్తగా వచ్చే వేరియంట్స్ కానివ్వండి, కొత్తగా వచ్చే వేవ్స్ కానివ్వండి మనం పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి నిబంధనలు కానివ్వండి, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానివ్వండి ఎక్కడ అవసరం లేదు. అందుకనే ఈరోజు ప్రజలకి మీ ముందుకు వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖ చెప్పే ఉద్దేశం కూడా ఏంటంటే రాబోయే 1-2 monthsలో పెద్ద ఎత్తున మ్యారేజ్ పెట్టుకున్నారు కుటుంబాల్లో, అలాగనే ఇతర పెద్ద పెద్ద ఫంక్షన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇవ్వడానికి మీరు దయచేసి మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో, ఏదైతే ప్రోగ్రామ్స్, ఏదైతే కార్యక్రమాలు, విందులు, పెళ్లిళ్ళు ఏవైతే పెట్టుకున్నారో దయచేసి మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అవసరం లేదు. కేవలం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి, ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోవటం, రెండోది మాస్క్ ధరించడం, అది కూడా గుంపులకి, గ్రూపులకి, సమూహాల్లో ఉన్నప్పుడు మాత్రమే. Now you're calling for people to follow COVID appropriate behavior, but we are seeing that the general public is not wearing masks. Going forward, is mask going to be a compulsory thing in Telangana, even though you're saying there will be no restrictions at large? Ma'am, you have to understand that so far the Telangana state government has not withdrawn the wearing of mask. That is there. It is still enforced. And if somebody is not wearing the mask, there is a fine of almost 1,000 rupees in the state. But we requested the police department and other general population also, because now the positivity has come down, the number of cases has come down in the state. Last 4 weeks, if you see our positivity rate,
is hardly 0.14%. Okay, and also our absolute number of cases are, it's never crossed more than 30 or 35 cases in any single day. So that means the COVID situation is completely under control, and our R value is less than 0.5%. So we need not to worry about these things, but definitely we should be cautious, we should be careful in the coming weeks in view of the cases rising in either Delhi or UP or Maharashtra. Okay, so the thing is, అంటే that we all need to understand, మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసెస్ ఎక్కడ పెరుగుతాయంటే ఇంకా ఎక్కడైతే ససెప్టబుల్ పాపులేషన్ అయితే ఉన్నారో, ససెప్టబుల్ పాపులేషన్ మీన్స్ ఇంకా ఇప్పటి వరకు ఈ వైరస్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాని వాళ్ళు కానివ్వండి, ఇన్ఫెక్ట్ కాని వాళ్ళు కానివ్వండి, ఒకటి. రెండోది అన్వాక్సినేటెడ్ పీపుల్, అంటే ఇంతవరకు కూడా ఈ వైరస్ సంబంధించి ఏదైతే వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయో మార్కెట్లో ఆ వ్యాక్సిన్స్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళని మనం ససెప్టబుల్ పాపులేషన్ అంటాం. డెఫినెట్గా వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకునేంత వరకు, లేకపోతే వ్యాక్సిన్ తీసుకున్నంత వరకు, వైరస్ ఎక్స్పోజ్ కానంత వరకు మనకి ఎక్స్పోజ్ అవుతుంటారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకుంటే ఇప్పుడు మనం NIN సీరో సర్వేలెన్స్ రిపోర్ట్ ప్రకారం అవర్ 93% పాపులేషన్ హ్యాస్ ఆల్రెడీ డెవలప్డ్ ద యాంటీబాడీస్. వన్, ఇన్ హైదరాబాద్ ఇట్ ఈస్ మోర్ దెన్ 97%. అక్రాస్ స్టేట్ ఫ్రమ్ వన్ డిస్ట్రిక్ట్ టు అదర్ డిస్ట్రిక్ట్ ఇట్ బిట్వీన్ టు 90% and 97%. So hardly what is our susceptible population overall? It's hardly 7%. If definitely this 97% population is going to take care of the rest of 7% population in the form of herd immunity. You know, in the vaccination program, in the routine immunization program, the importance of the herd immunity. Definitely that herd immunity will apply to this also. But we need to understand, we are not completely eliminated or eradicated the COVID virus. So we should be careful and we should be cautious till we make this SARS coronavirus as endemic virus. Which district in Telangana has most susceptible population? Telangana is having less susceptible population. That's what I am trying to tell. So there are no chances of... There are no chances of fourth wave. Definitely I can rule it out. There is no fourth wave in the state, but maybe I don't know. Okay, we need to wait for some more time. Maybe after 6 weeks or after 2 months, we may see little rise in the cases, little bit. That we need not to worry or we need not to much concerned about that. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు దయచేసి మీ కార్యక్రమాల్ని మీరు నిరభ్యంతరంగా నిర్వర్తించుకోండి. ఒకటి, అలాగనే ఐటీ కంపెనీస్ ఆల్రెడీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్ చేసుకొని వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తున్నారు. దయచేసి ప్లీజ్ మేక్ ఇట్ 100%, బికాస్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లైవ్లీహుడ్స్ ఆర్ డిపెండ్ ఆన్ దీస్ సెక్టార్స్. కాబట్టి దయచేసి మీరు ఏదైతే కార్యక్రమాలు, అది వాణిజ్య కార్యక్రమాలు అనుకోండి, ఇతర వ్యక్తిగత వ్యాపారాలు అనుకోండి, ఉద్యోగరీత్యా అనుకోండి, ఏదైనా సరే అన్ని కార్యక్రమాలు గత 2 నెలల నుంచి ఏదైతే మీరు చేసుకుంటారో దయచేసి చేసుకోండి. ఒకటే ఒక రిక్వెస్ట్, ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోవాలంటే దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి. మాస్క్ బయటికి గ్రూప్స్లో వెళ్ళినప్పుడు, సమూహాల్లో వెళ్ళినప్పుడు దయచేసి మాస్క్ ధరించండి. మేము సీరో సర్వేలెన్స్ చేసింది ఇంతకుముందు చెప్పడం జరిగింది 4th January నుంచి 2nd February. ఓకే, అంటే ఇట్స్ హార్డ్లీ 3 months బ్యాక్ మేము సీరో సర్వేలెన్స్ చేసాం. ఆ సీరో సర్వేలెన్స్లో మనకి ఆల్మోస్ట్ 97%, 93% పాపులేషన్, GHMSలో 97%. మినిమం మనకు వచ్చేసేసి 1 year, 9 months to 1 year వరకు కూడా యాంటీబాడీస్ ఉంటాయి. సో మనకి బూస్టర్ డోస్ కూడా మనం 9 months పెట్టుకుంది అంటే ఈ స్టడీస్ మీదనే ప్రపంచవ్యాప్తంగా మనం బూస్టర్ డోస్ ఆర్ ప్రికాషన్ డోస్ తీసుకుంటే 6 నెలల నుంచి 9 నెలల సమయంలో మనం పెడుతున్నాం. మన దేశంలో వచ్చేసి 9 monthsకి మనం పెట్టడం జరిగింది. ఓకే, సో కాబట్టి మనం ప్రస్తుతానికి వరి కావాల్సిన అవసరం లేదు. 4th wave వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. మనం ఏదైతే ఈ జాగ్రత్తలు తీసుకుంటామో 4th wave మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి అవకాశం లేదు. బట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తతో ఉంది. రాబోయే రోజుల్లో ఎలాంటి వేరియంట్స్ వచ్చినా, ఎలాంటి వేవ్స్ వచ్చినా సరే అన్ని విధాలుగా సిద్ధమై ఉన్నది. అందుకనే ప్రజల్లో ఒక అవగాహన ఆల్రెడీ కల్పిస్తూ ఉన్నాము. దాంతోపాటు వ్యాక్సినేషన్, ఎందుకంటే ఎస్పెషల్లీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. బట్ ప్రజల్లో కూడా ఉన్న ఈ స్తబ్దత ఏంటంటే ఎప్పుడైనా సరే కేసులు పెరుగుతున్నప్పుడు, పాజిటివ్ రేట్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు, ప్రజలు హాస్పిటల్ వెళ్తున్నప్పుడు మాత్రమే పరిగెత్తుకొని మా దగ్గర వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందే, మన పిల్లలకి ఎట్లయితే నిర్ణీత ఇంటర్వెల్స్లో మనం వ్యాక్సిన్స్ ఇస్తామో వివిధ రకాల వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్కి, ఆ విధంగానే ఈ కోవిడ్ వ్యాక్సిన్ కూడా అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలి. అందుకనే ప్రభుత్వం ఈరోజు 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా బూస్టర్ డోస్ అలౌ చేసింది. ఓకే, దాంతోపాటు 12 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసున్న పిల్లలకు కూడా
మనం ఈరోజు ఇచ్చుకుంటే వ్యాక్సిన్స్ రెగ్యులర్గా మనం ఇచ్చుకుంటూ ఉంటే తప్పకుండా మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ స్కూల్స్ వాళ్ళ విద్యార్థులను దెబ్బతీయకుండా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. Sir, your department has taken up surveillance on heat stroke cases. Do you know how many cases are detected? If all the questions related are relevant to COVID is over, I will take up the heat wave. Zero surveillance results are not yet out. It's been more than 2 months. Huh? Zero surveillance results. The results Just 3 days back, NIN has submitted report to government. That's it. So when will they be available to public? Public will be made available. We submitted to government. Government will take up. I disclose the results now with the consent of our honorable minister. Now I discuss the results. What more you want? In Telangana state, 93% general population has developed the antibodies. That's it. Then the range is between 90% to 97%, wherein Hyderabad is having 97% antibodies, then Bhadradri Kottagundu is 90%. Even among the healthcare workers also, the results are same. That's a really good news. So that means the last 2.5 years, nobody is left. Because we have seen, if it is a gender-based, if it is related to gender, అంటే అది మహిళల పురుషులని కాకుండా అలాగనే చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కానీ కాకుండా అలానే పనిచేసే వాళ్ళు ఈ వృత్తులు చేస్తున్నారా ఆ వృత్తులు చేస్తున్నారా ఈ ఉద్యోగాలు చేస్తున్నారా అంటే ఎంటైర్ పాపులేషన్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఎక్స్పోజర్ అవ్వడం జరిగింది. దాంతోపాటు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు వ్యాక్సిన్ ఇచ్చుకోవడం జరిగింది. సో దట్స్ ద రీజన్ వీఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ థర్డ్ వేవ్. బికాజ్ మనం థర్డ్ వేవ్ కంటే ముందే మనం ఫస్ట్ డోస్ 100% కంప్లీట్ చేసుకున్నాం. అప్పటికే మీరు చూస్తే ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళలో 91 ఓన్లీ 1 సింగిల్ డోస్ తీసుకున్న వాళ్ళు కూడా 91.4% డెవలప్డ్ the antibodies. That means the vaccines are working. The efficiency, now it is proven. So that's why we could able to prevent the morbidity and mortality during our third wave. Now we can clearly say that we can completely rule out the fourth wave in the state of Telangana. Any surveillance set up at the borders, sir? Because No surveillance required at any level, but our internal surveillance is going on. Surveillance is a continuous process. It's a continuous process. We are closely monitoring in the masses. The tests are going on. Minimum 10 to 15,000 tests we are doing still today, in spite of getting 20-25 cases. So that surveillance will continue. The testing, tracking, treatment protocols will be followed. There is no change in the treatment protocols. There is no change in the testing protocols also. That we are continuing. There is no second thought in those. Our all district surveillance teams are on alert, and all the PSCs are also directed to follow all the guidelines which are issued for the containment of the COVID, and the DMH as per our honorable health minister directions, all our DMHOs are alert. This is for our internal purpose. We need not to tell to the public, but when the situation demands, when any other mishap happens, we are there to protect the people. The government is completely geared up to meet any new variant or to meet any new wave. Sir, WHO June 2nd week lo fourth Heat wave. మొత్తం attack అమ్మా? అవుతున్నారు. WHO June 2nd week లో మొత్తం fourth wave అంతా అటాక్ అవుతుంది. మనం చాలా వేవ్స్ ఎక్స్పెక్ట్ చేసాం ప్రపంచవ్యాప్తంగా. ఓకే, WHO ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ, వాళ్ళు ఎంటైర్ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తుంటారు. మన తెలంగాణ వైద్యారోగ్య శాఖ, తెలంగాణ ప్రభుత్వం కేవలం మన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల బాగుల్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నది. ఎప్పటి వరకు కూడా ఎప్పటికప్పుడు మేము అన్ని రకాలుగా అలర్ట్స్ ఇస్తున్నాం. ప్రజలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు ఎప్పుడు నార్మల్ లైఫ్ని గడపొచ్చు అని గత 2 సంవత్సరాల నుంచి అలర్ట్ చేస్తున్నాం. అండ్ మన దగ్గర 100% మనం ఎప్పుడైతే డేట్స్తో సహా కూడా మేము చెప్పడం జరిగింది, అవన్నీ కూడా ఇప్పటివరకు పూర్తి నిజమవుతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో కూడా ఎప్పటికప్పుడు మేము ఇచ్చే అలర్ట్స్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ 2 సంవత్సరాల నుంచి మేము ఏదైతే మా ప్రజా వైద్యారోగ్య శాఖ ప్రజల నమ్మకాన్ని మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చూరగొన్నదో దాన్ని రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇకపోతే ఎస్పెషల్లీ హీట్ వేవ్ సంబంధించి ఇంతకుముందు కూడా ప్రజలకి అలర్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా టెంపరేచర్స్ మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్లో 40 degrees సెంటీగ్రేడ్ పైగా మనకి నమోదవుతున్నాయి. అండ్ దాంతోపాటు కూడా హ్యూమిడిటీ కూడా ఈరోజు ఎక్కువగా మనం చూస్తున్నాం. సో దీనివల్ల ప్రజలు మీరు కొంచెం సేపు బయటికి పోయినా సరే, ఎండలో ఉన్నా సరే డీహైడ్రేషన్కి గురే అవకాశం ఉంటుంది. అండ్ ఇంతకుముందు కూడా అత్యవసరమైతే తప్పితే నార్మల్గా 12 గంటల నుంచి 4 గంటల వరకు దయచేసి బయటికి పోకుండా దాన్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది. అండ్ తప్పకుండా మీరు బయటకు వెళ్ళాలి, అత్యవసర పనులు ఉన్నాయంటే మీరు ఒక గొడుగు కానివ్వండి, లేకపోతే తలకి ఒక గుడ్డ చుట్టుకోవడం కానివ్వండి. అండ్ ఎస్పెషల్లీ మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు వేసుకునే దుస్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా బ్లాక్ దుస్తులు, లేకపోతే ఈ మామూలు సాధారణ వస్త్రాలు అంటే కాటన్ క్లాత్, వైట్ క్లాత్స్ ఇలాంటివి
ధరిస్తే లేత రంగు దుస్తులు ధరిస్తే బాగుంటుంది. అండ్ దీంతోపాటు ఎస్పెషల్లీ డీహైడ్రేషన్, మనం సన్ స్ట్రోక్లో కానివ్వండి, హీట్ వేవ్లో కానివ్వండి, డీహైడ్రేషన్ అంటే శరీరం నుంచి నీళ్లు బయటకు పోవడం మనం చూస్తుంటాం. దీనికి సంబంధించి మినిమం 2.5 నుంచి 4 లీటర్ల వరకు ప్రతిరోజు కూడా నీళ్లు తాగాలి. దయచేసి ప్రజలందరూ 12 గంటల నుంచి 4 గంటల వరకు అత్యవసరమైన తప్పితే బయటికి పోవద్దు. ఒకవేళ బయటికి పోయినా సరే గొడుగు ఇతర జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అండ్ రెండోది, మీరు నీరు రూపంలో కానివ్వండి, ద్రవ రూపంలో కానివ్వండి, ఇతర ద్రవ పదార్థాలు కానివ్వండి, మళ్ళీ ద్రవ పదార్థాలు అంటే మళ్ళీ మీరు బీర్లు గీళ్ళు వాటికి పోకండి దయచేసి. వాటి వల్ల ఇంకా డిహైడ్రేషన్ ఎక్కువ అవకాశం ఉంటుంది, హాస్పిటలైజ్ అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకంటే మన చాలా ద్రవ పదార్థాలు అంటే చాలా దరిద్రాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కాకుండా కూడా వాటరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి 2.5 లీటర్ల నుంచి మినిమం 4 లీటర్స్ మీరు దయచేసి తీసుకోవాలి. అలాగనే కొద్దిగా ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటేనే కొంచెం మసాలాలు కానీ వేపుళ్ళు కానీ కొంచెం తక్కువగా తీసుకుంటే బాగుంటుంది. అంటే నార్మల్గా మీకు జనరల్ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఏం చెప్పేది అంటే, వడదెబ్బ తగిలిందని ఎట్లా తెలుస్తుందంటే మనకి చెమట పట్టదు. నార్మల్గా మీరు హైడ్రేషన్ బాగుంది అని అంటే నార్మల్గా చెమట పడుతుంటుంది, చెమట కారుతూ ఉంటుంది మీరు బయటికి వెళ్ళినప్పుడు. ఈ డీహైడ్రేషన్ అయినప్పుడు మీకు కంపల్సరీగా చెమట పట్టదు. తర్వాత నాలుక ఎండిపోవడం మనం చూస్తుంటాం, పెదాలు కూడా ఎండుతాయి, అప్పుడప్పుడు పెదాలు పలటం కూడా చూస్తుంటాం. మనకి సివియర్ వీక్నెస్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, కొంచెం తలనొప్పి ఉంటుంది, కళ్ళు తిరగటం కూడా మనం చూస్తున్నాం. ఓకే, హార్ట్ బీట్ ఎక్కువగా అవుతుంటుంది. ఓకే, ఇలాంటి లక్షణాలని, కళ్ళు బయలు కమ్మటం, ఇట్లాంటి లక్షణాలని కూడా మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా మనం వడదెబ్బ తలిగింది అని చెప్పేసి మనకు ఒక ఇండికేషన్ అన్నమాట, మనకి లక్షణాలు. ఎందుకంటే ఇమీడియట్గా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవే మన ప్రాణాలకి ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ. సో కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కూడా ఈ జాగ్రత్తలు కనిపించినప్పుడే వెంటనే మనం చల్లని ప్రదేశానికి వెళ్ళాలి. అది ఒక చెట్టు కింద అనుకోండి, లేకపోతే ఇండ్లు ఉంటే ఇంట్లోకి వెళ్ళటం కానివ్వండి. ఓకే, అట్లే నెమ్మదిగా, అంటే వాటర్ ఒకేసారి వడదెబ్బ తగిలిపోయింది ఇదవుతుంది, నాలుక ఎండిపోతుంది అని చెప్పేసి ఒకేసారి లీటర్ నీళ్ళు తాగకుండా నెమ్మదిగా మనం వాటర్ తీసుకోవాలి. అంటే బాడీని ఒకేసారి ఓవర్లోడ్ చేయవద్దు, దానివల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మీరు ఓఆర్ఎస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మనం మినరల్ వాటర్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. అలాగనే గాలి, వెలుతురు ఇవన్నీ కూడా బాగా లైట్గా ఉండే ప్లేస్లో మనం ఉండే తీసుకోవాలి. ఇవన్నీ కూడా నార్మల్గా 15 to 30 మినిట్స్, అంటే హాఫ్ అన్ అవర్లో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా సెటిల్ అవుతాయి నార్మల్గా. అంటే మైల్డ్ హీట్ స్ట్రోక్ తగిలితే. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు రికవరీ కాలేదు, ఇంకా కూడా మీకు అలానే నీరసంగా, అలాగనే కళ్ళు తిరుగుతున్నాయి, అలాగనే ఇబ్బంది అనిపిస్తే తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి. అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఈ హెచ్ఐవి రిలేటెడ్ ట్రీట్మెంట్ కోసం అన్ని హాస్పిటల్స్లో కూడా ఓఆర్ఎస్ కేంద్రాలు పెట్టింది, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని అవైలబుల్ పెట్టింది. అప్ టు సబ్ హెల్త్ సెంటర్స్ వరకు, ఏఎన్ఎంస్ వరకు, విలేజ్ వరకు కూడా మనం ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ విస్తృతంగా అన్ని చోట్ల లక్షలాది ప్యాకెట్స్ పెట్టడం జరిగింది. ఒకటి, దీంతోపాటు అంగన్వాడీ వర్కర్స్ దగ్గర కూడా మనం ఈరోజు ఓఆర్ఎస్ పెట్టుకున్నాం. అన్ని పిఎస్సి సెంటర్స్లో మనం ఇతర ఫ్లూయిడ్స్ ఏదైతే ఉన్నాయో, నార్మల్ సెలైన్ కానివ్వండి, ఇతర కానివ్వండి, ఇవన్నీ కూడా రిక్విజిట్ క్వాంటిటీస్లో అన్నీ కూడా మనము ఈరోజు పెట్టుకోవడం జరిగింది. అలాగనే ప్రజలకి అవేర్నెస్ చేయడం కోసం కూడా మనం అన్ని రకాల డైరెక్షన్స్ ఇవన్నీ కూడా డిఎంహెచ్ఓస్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ బతుకుదెరువు కోసం ఈ నరేగా పనులకు కానివ్వండి, లేకపోతే ఇతర బయట ఏదైతే ఓపెన్ స్పేసెస్లో వాళ్ళు చేయడం, అలాగనే అంగన్వాడీ వర్కర్లు, అంటే ముఖ్యంగా ఈ వల్నరబుల్ పాపులేషన్స్ వీళ్ళు ఉంటారన్నమాట. నరేగా వర్కర్స్ కానివ్వండి, మా బయట వాళ్ళ వృత్తిరీత్యా మా ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు మెయిన్లీ బయట తిరుగుతుంటారు వాళ్ళ ఉద్యోగరీత్యా. అలాగనే ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్, చిల్డ్రన్, వీళ్ళందరూ కూడా ఈ టైంలో మ్యాక్సిమం బయటికి పోకుండా వాళ్ళు ఇంటి పట్టునే ఉండి పని చేసుకుంటే బాగుంటుంది. సో దీనికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు కూడా మనం తీసుకోవడం జరిగింది. అలాగనే ఇంకా ఒక నెల ఆల్మోస్ట్ మే ఎండ్ వరకు, ఎందుకంటే ఈసారి ఐఎండి రిపోర్ట్స్ ప్రకారం రైట్ టైంలో మనకి వర్షాలు వస్తాయని చెప్పేసి ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసిందంటే అప్ టు మార్చ్ అండ్ జూన్ వరకు కూడా, జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా మనకు కొంచెం ఎండలు ఉంటాయి. కాబట్టి మనం గత కొద్ది వారాల నుంచి మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ రాజకీయ పార్టీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, మనం విస్తృతంగా సభలు, సమావేశాలు, అలాగనే పాదయాత్రలు కూడా చూస్తూ ఉన్నాం. సో దయచేసి మీ ద్వారా రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి, అలాగనే ఈ సభలు, సమావేశాలు, పాదయాత్రలు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి, ఎందుకంటే మీరు మీతో పాటు మీతోని చాలామంది వందలాది మంది కార్యకర్తలని తీసుకొని వెళ్తుంటారు, దాంతోపాటు ప్రజలు కూడా ఫాలో అవుతుంటారు, వేలాది మంది ప్రజలు. అండ్ సమ్మర్ టైం, అండ్ ఎస్పెషల్లీ మీరు ఈ మధ్యాహ్నం టైం ఏదైతుందో ఈ 12 నుంచి ఈ 4 గంటల సమయం లోపల ఇలాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అవాయిడ్ చేయలేకపోతే దయచేసి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం ఈ మన రాజకీయ నాయకులు, మన రాజకీయ పార్టీల చేతులు ఉన్నది కాబట్టి వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా దయచేసి వీటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీ కార్యక్రమాలని, మీ యాక్టివిటీస్ని, మీ సభల్ని, సమావేశాలని ప్లాన్ చేసుకోమని చెప్పేసి మీ ద్వారా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.